ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం నుంచి 20వ వచనం వరకు ఒక్కొక్కరు ఒక్కొక్క వచనం చదువుతాం. 10వ వచనం నుండి అందరు తీసారా? అందరు తీయండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం నుండి 20వ వచనం వరకు ఒక్కొక్కరు ఒక్కొక్క వచనం చదువుతాం. ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. అందుచేతను మీరు ఆపదనమందు వారిని ఎదిరించుటకు సమస్తమును నెరవేర్చిన వారై నిలబడుటకును శక్తిమంతులగినట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకుని దాంతో మీరు దృష్టిని అన్నిటిని ఆత్మకు శక్తిమంతులగు. ముందు మీద వచ్చి చాలు. చిన్న ప్రార్థన చేసుకుందాం. ఫలవంచండి. పరిశుద్ధుడా, ఇది సమయం నాతో మాకు మీ వాక్కుల గురించి మాట్లాడమని మా హృదయాలు తెరవండి. మీ మాటల్లో ఉన్న సత్యాన్ని గుర్తించగలిగే స్థితి మాకు దయచేయండి. ప్రభు యేసు నామమున వేడుకొని ప్రార్థన చేస్తున్నాను. ఆమేన్. క్రైస్తవ జీవితము ఒక క్రమశిక్షణ జీవితం. క్రమము అనేది మనము కలిగి ఉండాలి. క్రైస్తవత్వ క్రమము, అన్నిటికీ క్రమం ఉంది, కానీ మనం కలిగి ఉండాల్సినటువంటి క్రమము వాక్యానుసారమైనటువంటి క్రమం. కనుక మనం అందరము కూడా క్రమ జీవితాన్ని కలిగినటువంటి వారంగా ఉండాలి. అది మనంతటా మనము దేవుని ద్వారా మనము క్రమంలో ఉన్నామా అక్రమంలో ఉన్నామా అనేది పరిశీలన చేసుకోవాల్సినటువంటి వారంగా ఉన్నాం. ఒకరి ద్వారా మనకి హెచ్చరించబడినప్పుడు ఆ హెచ్చరిక మనం తీసుకోలేము, కానీ దేవుడు మనల్ని హెచ్చరించాలి. దేవుడే మనతో మాట్లాడుతున్నప్పుడు దేవునికి లోబడినంతగా మనం విధేయులవటం వలన ఆత్మీయమైనటువంటి మెట్టులోనికి ముందుకు వెళ్ళేవారంగా ఉంటాం. కనుక ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలో తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండి. ఇక్కడ ఎవరి బలము? దేవుని యొక్క శక్తి ప్రతి మనిషికి కావాలి. దేవుని శక్తి ఏమైంది?
మనుషులను హతమారుస్తుందా? ఇతరులను లేకుండా చేస్తుందా? కానీ ఇక్కడ అపోస్తలుడైన పౌలు కొన్ని పోల్చి చూపించాడు. ఒక యుద్ధానికి, ఒక పోరాటానికి మానవుడు ఏమేమి ధరించుకుంటాడో వాటిని పోల్చి మనం ఏమి ధరించుకోవాలో వాటిని మనకి అర్థం చేస్తున్నాడు. కనుక దేవుని శక్తిని బట్టి ఆయన యందు బలవంతులైయుండుడి. కనుక మనం ఎవరి వలన బలవంతులు కావాలి? దేవుని శక్తిని బట్టి బలవంతులం కావాలి. మనం బలహీనులమా బలవంతులమా అనేది మనము వాక్యాన్ని బట్టి పరిశీలన చేసుకునే వారంగా ఉండాలి. అదే కదండి. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. రెండో మాట, దేవుడిచ్చు సర్వాంగ కవచం. సర్వాంగ కవచం అంటే మనకి ఉన్న అవయవాలన్నిటికీ ఒక్కొక్క కవచము అక్కడ వ్రాయబడి ఉంది. దేవుడు మనకు అనుగ్రహింపచేసే సర్వాంగ కవచము ఆయనని మీరు ధరించుకొనుడి అని అన్నది. అయితే ఏంటి ఆ సర్వాంగ కవచము? చూద్దాం. అంటే మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు, అపవాదిని ఎదిరించాలా, అపవాదికి లోబడాలా? క్రైస్తవుడు అపవాదిని ఎదిరించలేకపోతే అంటే ఏ బలంతో? దేవుని యొక్క శక్తిని బట్టి బలవంతులై ఉండి అపవాదిని ఎదిరించాలి. నీ బలంతో, మానవుని యొక్క బలంతో ఎదిరించలేము. ఎందుకంటే అపవాదికి నీ బలం కంటే ఎక్కువ బలం ఉంది. లోకనాథుడైనటువంటి అపవాది మనుషులను సులువుగా తన వైపు లోబర్చుకుంటున్నాడు. కనుక ఆ స్థితి నుంచి నువ్వు విడిపించబడాలి అని అంటే దేవుని యొక్క శక్తిని బట్టి బలవంతులై ఉండాలి. అపవాదిని తంత్రములు, అపవాది తంత్రం అంటే ఏది తెలియాలిగా. అసలు అపవాది తంత్రం ఏంటో తెలియకుండా మనం ఇది అపవాదిదా లేకపోతే దేవునిదా? అపవాది తంత్రం రాత్రి దీనికి కూడుకోలేదు కదా మేము, అదే అపవాదిదే. సరే, మంచిదే. అపవాది తంత్రము, వాడు తంత్రకొట్టై ఉన్నాడు. ఎదుటివాణిని ముంచేసేవాడుగా ఉన్నాడు అని ఇర్మియా గ్రంథంలో రాయబడి ఉంది. అపవాది యొక్క తంత్రములను మనం ఎరిగిన వారంగా ఉండాలి. ఎదిరించడానికి అపవాదిని ఏం రాయబడింది? యాకోబు పత్రికలో ఏం రాయబడిందండి? యాకోబు పత్రిక ఒకసారి చూద్దాం. దుష్టుని వాడి మీ యొద్ద నుంచి పారిపోవును అని రాయబడింది. చూడండి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుంచి పారిపోవును. అపవాదిని ఎదిరించుడి. కానీ అది అపవాది తంత్రమా లేకపోతే దేవుడు మనల్ని ప్రేమించి ఇస్తున్నటువంటి ధన్యతన అనేది మనం గుర్తించవలసిన వారుగా ఉన్నాం. ఈ దినాల్లో, కడవ దినాల్లో దేవుని యొక్క అంటే పాపం ఎక్కడ విస్తరించిపోతుందో దేవుని యొక్క కృప కూడా విస్తరించుతున్నది అని రాయబడింది. అది విస్తారంగా పాపం విస్తరించిపోతుంది, కానీ దేవుని కృప కూడా విస్తరిస్తుంది.
అపవాది తంత్రములను ఎదిరించుటకు మీరు సర్వాంగ కవచాన్ని ధరించుకునుడి అని ఉంది వాక్యం. అయితే ఇక్కడ ఏమిటి ఆ సర్వాంగ కవచం? 12వ వచనం, మనము పోరాడినది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధముల లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహంతో పోరాడుతున్నారు. ఎన్ని? ప్రధానులతోనూ శరీరంతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమున్న దురాత్మల సమూహంతోనూ పోరాడుతున్నారు. క్రైస్తవ జీవితము నిత్య పోరాట జీవితము. ఈ పోరాటంలో మనం ఏమైపోతాం? అంధత్వం అయితే, మనోనేత్రం తెరవకపోతే, ఆత్మీయ దృష్టి లేకపోతే ఏమైపోతాం? మనం ఓడిపోయే వారంగానే ఉంటాం. ఇక్కడ 4 చూపించారు. ఏంటి చూపించారు ఇక్కడ? ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహంతో. కనబడేవి, కనబడనివి. మనకి ఏమన్నా కనబడుతుందా పోరాటం? కనబడుతుందా? ప్రధానులతోనూ అధికారులతోనూ అంధకార సంబంధములు లోకనాథులు, అంధకార సంబంధములు లోకనాథులతోనూ ఆకాశమందున్న దురాత్మల సమూహంతో పోరాడుతున్నారు. క్రైస్తవ జీవితానికి పోరాటం రాకపోతే అది పోరాటమే, అది క్రైస్తవ జీవితమే కాదు. పోరాటం అనేది రావాలా లేదా? రావాలి. అది పోరాటమా, అది పోరాటం కాదా అనేది మనం గుర్తించాల్సిన వారే. కనుక ఇంత దురాత్మల సమూహం మనకు తెలుసా? కనబడుతున్నాయా? ఏమండి? కనబడవు. వాటితో కూడా పోరాడుతున్నాం. అంటే ఎలాంటి ఆయుధాలు మనం ధరించుకోవాలో ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఈ ఎఫెసీ సంఘానికి రాశారు. అవి మనం చదువుకున్నాం. చూడండి. అందుచేతను మీరు ఆపదనమందు వారిని ఎదురించుటకు సమస్తము నెరవేర్చిన వారే నిలవబడుటకు శక్తిమంతులకున్నట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. అది ఈ సర్వాంగ కవచము ఎక్కడి నుంచి? దేవుడిచ్చేది. కనుక దేవుడిచ్చేదంటే పర్సనల్గా ప్రతి ఒక్కరికి పోరాటం ఉందా? ఏమండి? పర్సనల్గా ప్రతి ఒక్కరికి పోరాటం ఉంది. కనుక సంఘానికి పోరాటం ఉంది, కుటుంబానికి పోరాటం ఉంది, వ్యక్తిత్వానికి పోరాటం ఉంది, అండి సహవాసానికి కూడా పోరాటము ఉన్నది. కనుక ఎదిరించడానికి మీరు శక్తివంతులు అనుకున్నట్లుగా దేవుడిచ్చిన సర్వాంగ కవచాన్ని ధరించుకొని. సర్వాంగ కవచం అంటే పై నుంచి క్రింద వరకు కూడా సర్వాంగ కవచం అంటారు. యుద్ధానికి వచ్చినప్పుడు గొలియాతు ఏం వేసుకొని వచ్చాడు? అంతా కవచాలు అన్నీ వేసుకొని వచ్చాడు. ఎక్కడో ఒక కొంచెం ఇక్కడ ఖాళీ ఉంది. కానీ మరి శరీర సంబంధమైనటువంటి యుద్ధానికి అలాంటి కవచాలు వారు ధరిస్తున్నారు. ఇది ఆత్మ సంబంధమైనటువంటి పోరాటం. ఇది క్రైస్తవుడికి నిత్యము పోరాటమే. ఏబు గ్రంథంలో ఏం రాయబడింది? నిత్యము పోరాటమే, నిత్య పోరాటమే. జాగ్రత్తగా ఉండాలి. ఎక్కడ ఓడిపోతున్నామో, కానీ ఓడిపోతా గెలుస్తున్నామని అనుకుంటున్నాము. చాలా విషయాల్లో ఓడిపోతున్నాం. దేవుడిచ్చే సర్వాంగ కవచము ఇవన్నీ కూడా మనం ఎప్పుడైతే ధరించుకోగలుగుతామో అప్పుడు ఎదిరించడానికి శక్తివంతులం అవ్వగలుగుతాం, బలవంతులం అవుతాం. చూడండి ఇక్కడ ఎలా అనగా
నీ నడుమునకు సత్యమనే దట్టి కట్టుకొని నీతి నన్ను మైమరు తొడుగుకొని సత్యమనే దట్టి మీ నడుమునకు ఏం కట్టుకోవాలి? సత్యము. సత్యం అంటే భూమి నుండి సత్యము మొలుచునని ఉంది వాక్యము. యేసుక్రీస్తు ప్రభువే, ఆయనే సత్యము, ఆయనే జీవము, ఆయనే మార్గము. ప్రతి దినము మీరు పరిశీలన చేసుకోండి, మీరు మాట్లాడే మాటలో సత్యం ఉందా? అంతే కదా, మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. చాలాసార్లు మీరు పరిశీలన చేసుకోవచ్చు. మీరు ఏదైనా కొంచెం తప్పిపోతున్నారా? ప్రార్థన చేసేటప్పుడైనా, ఇతరులతో మాట్లాడేటప్పుడైనా, మీరు చేసే పనుల్లోనైనా సత్యం అనే దట్టిని నడుము కట్టుకోమని రాయండి. మనం సత్యము అంటే నడుముకి ఏం కట్టుకుంటారు జనరల్గా? అడికట్టు కట్టుకుంటా, బెల్ట్ అనుకుంటారు కొంత. అలాంటి దాన్ని సత్యాన్ని కట్టుకోవాలి, నడుము కట్టుకోవాలి. కొంతమంది ఏమంటారంటే, వాడు నడుము కట్టుకున్నాడురా, ఆ మాట ఏం కట్టుకున్నాడు? పగ తీర్చుకోవడానికి, సాధించడానికి నడుముకి కట్టుకున్నాడు, నడుముకి బిగించుకున్నాడు అని అనుకుంటారు కదండి. అలాగా మనం కూడా సత్యాన్ని, క్రైస్తవ జీవితం సత్యాన్ని నడుము కట్టుకోవాలి. మొట్టమొదటి మాట అదే. తర్వాత మాట నీతి అనే మైమరు. నీతి అనే మైమరుపును తొడుగుకొని. నీతి అంటే నీతి యథార్థతలు కలిగినటువంటి దేవుడైన యెహోవా. నా నీతిని బట్టి, నా నిర్దోషత్వాన్ని బట్టి దేవుడు నాకు ప్రతిఫలమును ఇచ్చెను అని రాయబడి. మనం ఎలా నీతిమంతులు అవుతాం? నీతిమంతుడు ఒక్కడనూ లేడు అని దేవుని వాక్యం ఉన్నది కదండి. మరి నీతిమంతులు ఎలాగవుతాం? అందరూ పాపం చేసి దేవుని యొక్క మహిమను పొందలేకపోతున్నారు అని రాయబడింది. కానీ మనం నీతిమంతులు ఎలాగవుతాం? నీతి కార్యాలు జరిగిస్తేనే నీతిమంతులు అవుతాం, అంతే కదండి. అపవిత్రులుగా ఉండి మనం నీతి కార్యాలు ఎన్ని చేసినా కానీ అవి వ్యర్థము అని రాయబడింది. కనుక అపవిత్రులుగా మనము ఉన్న సంగతిని మనం గుర్తించి ఆ అపవిత్రతను మనం ఏం చేయాలి? తీసి పారవేసుకొని పవిత్రులు కావాలి. మనల్ని పవిత్రపరిచేది ఏమిటి? ఆల్రెడీ ఏమైపోయారు? అందరూ పాపం వలన అపవిత్రులు అయ్యారు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తం వలన పవిత్రులు కావాలి. యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తము మనల్ని పవిత్రులుగా చేస్తుంది అని యోహాను పత్రికలో రాయబడి ఉంది. కనుక మనం పవిత్రులమైన తర్వాత నీతి అనే మైమరువుని ధరించుకోవాలి. అది ఎక్కడి నుంచి వస్తుంది? నీతి ఎక్కడి నుంచి వస్తుంది? దేవుని దగ్గర నుంచే వస్తుంది. మనుషుల దగ్గర నీతి ఎక్కడ దొరకదు. రెండో పాయింట్ అది. మొదటి పాయింట్ సత్యం ఎక్కడి నుంచి వస్తుంది? దేవుని దగ్గర నుంచి. నీతి ఎక్కడి నుంచి వస్తుంది? దేవుని దగ్గర నుంచి. రెండు అంటే సత్యము, నీతి రెండు మనం కలిగి ఉండాలి. అంటే వాళ్ళు అప్పుడు దట్టి కట్టుకున్నారు, మైమరుగా తొడుకున్నారు. అది యుద్ధానికి భౌతిక సంబంధమైన యుద్ధము. పౌలు అంటాడు, మా యుద్ధోపకరణాలు శరీర సంబంధమైనవి కాదు, దేవుని ఎదుట దుర్గములను పడద్రోయగలిగినంత శక్తివంతమైనవి అని రాయబడింది. కనుక ఏంటి? నీవు చేసే ప్రార్థన నీతితో కూడిందై ఉండాలి. అర్థమైందండి? నాలో నీతి, నేను నీతివంతుడిని కావాలి. నువ్వు పాపంలో ఉండి, లేకపోతే నువ్వేదో వ్యాధిలో ఉండి మనం దుఃఖపడటం కాదు. లోక సంబంధమైనటువంటి దుఃఖము మరణాన్ని కలుగు చేస్తుందని వ్రాయబడింది. కానీ ఆత్మ సంబంధమైనటువంటి దుఃఖము అది దైవ చిత్తానుసారమైన దుఃఖము.
ఆ దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణాత్మకమైనటువంటి మారు మనసుని కలుగు చేస్తుంది అని రాయబడింది. ఈ దుఃఖము నిన్ను మరణానికి అప్పగించుతుంది అని వ్రాయబడింది. కనుక నీతి అనే మైమరుని ధరించుకోవాలి. నీతి అంటే మనం ఏమిటి? ఇతడు నీతిమంతుడు, అన్యాయం చేయడు, అక్రమం చేయడు అంటే మనుషుల దృష్టికి. కానీ మనం ఎవరి దృష్టికి సత్యవంతులు కావాలి, ఎవరి దృష్టికి నీతిమంతులు కావాలి? యెహోవా దృష్టికి. దేవుడిని మనం ఎన్నడూ చూడలేదు, ఎవ్వరూ చూడలేదు. కానీ ఆయన దూతల్ని పంపించి మాట్లాడాడు దేవుడు. కనుక ఆయన ఉన్నా అంటే మోషే అడుగుతాడు, ప్రభా మరి నన్ను అడుగుతారు ఇశ్రాయేలీలు, ఎక్కడ చూసావు, ఎలా చూసావు, ఎలా ఉన్నాడు, ఏంటి, ఏమని చెప్పాలి అని అంటే ఉన్నవాడు అనువాడునై ఉన్నానని చెప్పమని. ఉన్నవాడు దేవుడంటే ఉన్నవాడు, కానీ నిత్యము ఉన్నవాడు. మనం ఎంతలో ఉండి అంతలో ఆవిరి వంటి వారము, నీటిలో బుడగ వంటి వారము అని కూడా రాయబడింది. చాలా స్వల్పమైనటువంటి మనల్ని అంతగా దేవుడు ప్రేమించాల్సిన అవసరం ఏంటి? ఆయనైన ఆత్మ. తర్వాత దేవుడు అబ్రహాముకి ఇచ్చినటువంటి వాగ్దానము. అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానం ఏమిటి? ఆకాశ నక్షత్రాల వలె నీ సంతానాన్ని విస్తరింపజేస్తాను అన్న వాగ్దానాన్ని బట్టి ఇశ్రాయేలీల మీద ఇప్పటికీ కోపం లేకుండా సర్వజనాంగమును కూడా యూదులుగా మార్చడానికి దేవుని యొక్క ప్రణాళిక అయ్యింది. అంటే తన ప్రజలు అంటే ఏంటి? ఇక్కడ సత్యం అనే వ్యక్తులు, నీతి అనే వ్యక్తులు. అది కనుక మనము సత్యమును నీతిని కలిగిన వారముగా ఉండాలి. తర్వాత నీతి అనే మహిమను తోడుకొని పాదములకు సమాధాన సువార్త వలన సిద్ధ మనస్సు జోడు తొడుక్కొని నిలవబడి. సమాధాన ఇక్కడ జోడు, పాదములకు సమాధానపు జోడు. సమాధానపు జోడు అంటే సమాధానం ఎలా వస్తుంది మనకి? సమాధానము దేవునితో సహవాసం చేస్తే సమాధానం కలుగుతుంది అని రాయబడింది. కనుక ఎప్పుడు మనము దేవునితో సహవాసం, మనుషులతో కాదు, ఆలోచనలో కూడా మనుషుల్ని మనం తెచ్చుకోకూడదు. ఎప్పుడు మనం దేవునితోనే సహవాసము మనం చేయవలసిన వారిగా ఉన్నాం. ఇక్కడ ఏం రాస్తున్నాడు? పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనస్సు. సిద్ధ మనస్సు, మనస్సు సిద్ధపాటు కావాలి. మనస్సుకు దాటి మనిషి వెళ్తాడా? మనస్సుకు దాటి మనిషి వెళ్తాడా? మనసు ఏం చేస్తుంది? ఆపేది మనసే. దేవుని కార్యాలకి ఆపేది మనస్సు, శరీర కార్యాలకి త్వరపెట్టేది మనస్సు. అవునా కదా? సిద్ధ మనసు అంటే నువ్వు సిద్ధపడి అనేకుల్ని సిద్ధపరచమని చెప్పేసి యేసుక్రీస్తు ప్రభువు పేతురుతో మాట్లాడాడు. కనుక మనం సిద్ధపాటు లేకపోతే, మన మనస్సు సిద్ధం లేకపోతే, కనుక మనస్సు సిద్ధపాటు. మనస్సు సిద్ధపడితే ఏం చేస్తాం? మనం ఎక్కడికైనా కానీ దేవుని కార్యానికి అలక్ష్యము చేయము. దేవుని కార్యాలని అలక్ష్యం చేయము. కనుక అట్టి సిద్ధపాటు, సిద్ధ మనస్సు కలిగిన వారంగా ఉండాలి. పాదములకు సమాధాన స్వార్థ వలన సిద్ధ మనస్సుని జోడును తొడుక్కొని నిలవబడి. అసమాధానం వచ్చి పోరాడుతుందండి,
సమాధానంతో అసమాధానం వచ్చి పోరాడుతుంది. ఇంటి పక్కనే ఉన్నారా ఇద్దరిద్దరు? అసమాధానము సమాధానం పక్క పక్కనే ఉన్నారా? లేరా? ఉన్నారు. ఒక ఇంట్లోనే ఉన్నారా? అసమాధానము సమాధానము ఇంట్లోనే ఉన్నారా? లేరా? ఉన్నారు. ఇంటి పక్కన ఉన్నారా? ఇంటి పక్కన కూడా ఉన్నారు. ఇంట్లో ఉన్నారు, ఇంటి పక్కన ఉన్నారు. కానీ ఈ అసమాధానానికి సమాధానము ఎలాంటి బుద్ధి చెప్పాలి? ఎలాంటి బుద్ధి చెప్పాలండి? సమాధానాన్ని పోగొట్టుకుంటే అసమాధానానికి జయము. సమాధానాన్ని కలిగి ఉన్నట్లయితే అసమాధానం ఓడిపోతుంది. కనుక ఈ సిద్ధ మనస్సును అనే జోడును నీవు తొడుక్కొని ఉండుడి. ఈ సమాధానం ఎక్కడి నుంచి వస్తుంది? ఎలా వస్తుంది? సత్యం ఎక్కడి నుంచి వస్తుంది? నీతి ఎక్కడి నుంచి వస్తుంది? సమాధానం ఎక్కడి నుంచి వస్తుంది? చెప్పండి. దేవుని దగ్గర నుంచి. ఆయనతో సహవాసము, అలాగూ మీకు సమాధానము కలుగును. సమాధానం ఎక్కడి నుంచి వస్తుంది? దేవుని దగ్గర నుంచే. ఆయనతో సహవాసము. చాలా వరకు సెలవులు కూడా మనం ఏం చేస్తున్నాయంటే అసమాధానాన్ని దారి తీసుకెళ్తాం. వాస్తవంగా చెప్పాలంటే ఇప్పుడు వచ్చిన ఈ విధానాల్లో ఈ కల్చర్కి ఈ అసమాధానం అనేది ఈ సెల్లు చాలా బలంగా పనిచేస్తుంది. దేవునితో సహవాసము ఎలాగా? దేవుని వాక్యాన్ని ధ్యానించటం కానీ, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయటం కానీ, దేవుడు మనతో మాట్లాడే అనుభవం మనకు కావాలి కదా. దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు నీకున్న సమస్య నీవు ముందు పెట్టుకొని దేవుని దగ్గర మాట్లాడుతున్నప్పుడు దేవుడు నిన్ను సమస్యలో పెట్టినటువంటి ఎదుటి వ్యక్తిని అతడు తప్పు అని చెప్పడు దేవుడు. ఎవరైతే దేవుని సన్నిధిలో మొరపెట్టుకుంటున్నారో, ప్రార్థన చేస్తున్నారో, అతను బలహీనతను ముందు దేవుడు చూపించి ఆ బలహీనతను తుడిచివేసుకో, తీసివేసుకో, నీకు సమాధానం వస్తుందని చెప్తాడు. దానికి కారణం ఏంటి? మనమే అనే గుర్తింపు దేవుడు మనకిస్తాడు. ఎప్పుడైతే మనం మాట్లాడగలుగుతామో, ఎప్పుడైతే మనం వినగలుగుతామో, లోపడగలుగుతామో, అప్పుడు మనం నిజంగా సమాధానాన్ని మనం సంపాదించుకుంటాం. ఆ సమాధానపు జోడుని తొడుక్కొని నిలవబడి, ఇవన్నీ కాక విశ్వాసం అనే డాలు పట్టుకుని దానితో మీరు దుష్టుని అగ్నిబాణములన్నింటినీ ఆర్పుటకు శక్తిమంతులవుతారు. ఇక్కడ ఏంటంట? విశ్వాసం అనే డాల్ పట్టుకోండి. మనమందరం ప్రభునందు విశ్వాసులమే. ప్రభునందు మనమందరము విశ్వాసులమే. కానీ మన విశ్వాసము నిలిచిన విశ్వాసమా, నిలవని విశ్వాసమా? యుద్ధానికి వెళ్ళేవాళ్ళు ఒక చేతితో డాలు పట్టుకుంటారు, ఒక చేతితో కట్టుకొని పట్టుకుంటారు. అవునా కదండి? డాలు ఎందుకు? ఎదుటి వ్యక్తిని ఎదుటి వ్యక్తి యొక్క ఆ ఖడ్గాన్ని ఎదిరించడానికి అతను డాలు ఉపయోగిస్తాడు. తన ఖడ్గము ఎదుటి వారిని హతమార్చడానికి ఉపయోగిస్తాడు. కనుక విశ్వాసం అనే డాలు. కనుక మొదట ఈ విశ్వాసం అనే డాలు. ఇప్పుడు వీళ్ళు ఉన్నారు, ఎవరు?
యూదులు ఏం చేస్తున్నారు? ఐరన్ డోమ్ ఒకటి పెట్టారు. అవునండి, చిన్న దేశం, 57 దేశాలు ఒకటైపోతున్నాయి. వాళ్ళ మీదకి వచ్చినటువంటి వేస్తున్న మిసైల్స్ని ఈ డోమ్ ఏం చేస్తుంది? అక్కడికి వెళ్ళి ఎదుర్కొంటుంది, మధ్యాకాశంలోనే అక్కడే కాల్చేస్తుంది. వాళ్ళు ఏం చేశారంటే, వీళ్ళ దగ్గర ఇలాంటి ఇది ఉంది కనుక, ఈ డోమ్ ఉంది కనుక, ఐరన్ డోమ్ ఉంది కనుక, ఒక్కసారి ఒక 100-200 మిసైల్స్ని మనం పంపించేసేస్తే కొన్ని ఎదుర్కొంటే మిగిలిన వాటి వెళ్ళి వాళ్ళని హతమారుస్తుంది అని వాళ్ళు ఆలోచించారు. అయితే వీళ్ళు ఏం చేశారు? ఈ టెక్నాలజీ ఏం చేసిందంటే 100 కూడా ఎదుర్కోగలిగే అంత లేజర్ బీమ్ని తయారు చేశారు. లేజర్ బీమ్ అనే ఒక మిసైల్ని లేజర్ బీమ్ని తయారు చేశారు. వారు 100 మిసైల్స్ ఒక్కసారి వేసినా కానీ అన్నీ ఆకాశంలోనే కాల్చేస్తారు, 10 కిలోమీటర్ల దూరం. అలాంటి టెక్నాలజీని యుద్ధాలు చూడండి ఎలా ఉన్నాయో. మనుషులు చంపుకోవడానిక యుద్ధాలు. ఇక్కడ మనకి యుద్ధం, ఆ యుద్ధం గొప్పదా, ఈ యుద్ధం గొప్పదా అనుకుందాం. ఇప్పుడు నీలో ఉండాల్సినటువంటి లేజర్ బీమ్ ఎలా ఉండాలి? నీలో ఉండాల్సిన లేజర్ బీము నీ మీదకు వస్తున్నటువంటి మిసైల్ని గుర్తించి ఏం చేయాలి? దాన్ని ఫైర్ చేయగలిగే అంత శక్తివంతమై ఉండాలి. అది వెంటనే ఏదో ఒక మాట అన్నారు అనుకోండి, ఎవరన్నా దోషం వచ్చిందా లేదు? ఈ మిసైల్ ఏమైపోయింది? ఏదో ఒక మాట ఎవరైనా అన్నారు అనుకోండి, వచ్చిందా లేదా మిసైల్? దాన్ని ఫైర్ చేయాలా, లేకపోతే దానికి ఓడిపోవాలా? ఫైర్ చేయాలి కదా. ఫైర్ చేయాలంటే ఏం కావాలి? విశ్వాసం అనే డాలు ఉండాలి. నీ దగ్గర లేజర్ బీమ్ ఉండాలి. దాని పవర్ని అక్కడనే అరెస్ట్ చేసే అంత శక్తి నీకు ఉండాలి. పౌలు గారు ఎంత అర్థాలతో రాశారండి మాకు. కనుక పిల్లరా, ఒక మాట ఎవరైనా ఏదైనా అంటే కనీసం ఓర్చుకోలేనటువంటి స్థితిలో ఉన్న మన భక్తి పరలోకానికి చేరుస్తుందా? పరలోకానికి చేరుస్తుందా మన భక్తి? లేదు. కనుక వీటి అన్నిటికీ ముఖ్య కారణం ఏంటంటే దేవునితో సహవాసం, అంటే ప్రార్థన. ఎక్కువగా దేవుని యొక్క వాక్యం ధ్యానం చేయడం, అర్థం చేసుకోవడం, అర్థం చేయమని దేవుణ్ణి అడగటం. కనుక ఇక్కడ విశ్వాసము అనే డాలు, తర్వాత డాలు పట్టుకొనడి, దానితో మీరు దుష్టి అగ్ని బాణములన్నిటినీ శక్తివంతులు. అగ్ని బాణం ఎవరండి? అగ్ని బాణాలు వేసేది శత్రువుని ఎదుర్కోవడానికి శక్తివంతులు అవ్వాలంటే, ఆ అగ్ని బాణాలని ఎదుర్కోవాలంటే ఏం కావాలండి? ఏం కావాలి? విశ్వాసం అనే డాల్ కావాలి. విశ్వాసం అనేది కావాలి. కనుక విశ్వాసం అనేది ఎలాగ? దేవుడు వచ్చే దాన్ని కూడా అంటే అపవాది యొక్క తంత్రములు, అపవాది అగ్ని బాణాలని ఆర్పడానికి మనకేం కావాలి? విశ్వాసం అనే కావాలి. విశ్వాసం కావాలి. మనం ఏం చేస్తాం? ఏదైనా మనకు వచ్చే యుద్ధం, పోరాటం ఏదైనా ఎప్పుడైనా అనుకుందాం,
ఒక పోరాటం వచ్చిందనుకోండి, సరే ఈరోజే పరీక్ష చేసుకుందాం, ఇంతవరకు వదిలిపెట్టేసేయండి, ఈరోజు పోరాటం ఏదైనా వచ్చిందని ఇక్కడి నుంచి రేపటి వరకు చూద్దాం, రేపు ప్రార్థనకు వచ్చే లోపు చూద్దాం ఏమైనా అని మనం పరీక్ష చేసుకోవడానికి ఏం కావాలి? అవునండి, ప్రతిదానికి పరీక్ష ఉంది కదండి. బ్లడ్లో ఏ గ్రూప్ అని పరీక్ష లేదా? బ్లడ్లో షుగర్ ఉందా లేదని పరీక్ష లేదా? చెప్పండి. దేనికైనా పరీక్ష ఉంది కదా. మరి భక్తిలో పరీక్ష ఏదైనా మన పరీక్ష మనం ఇవన్నీ పట్టుకుందాం. అగ్ని బాణములు, అపవాది వేస్తున్నటువంటి అగ్ని బాణములను ఎదుర్కోవడానికి సర్వాంగ కవచాన్ని మనం ధరించుకోవాలి. సరే, ఇక్కడ చూడండి, ఇంకో విషయం కూడా రాయబడి ఉంది. మరియు 17వ వచనం, రక్షణను, శిరస్త్రాణమును, దేవుని వాక్యమును, ఆత్మ ఖడ్గమును ధరించుకునుడి. రక్షణ అయిన శిరస్త్రాణం. అసలు శిరస్త్రాణం ఏదండి? రక్షణ. చాలామంది రక్షణ అంటే ఏమిటి? దేవుడిని నమ్మాము అంటే దెయ్యాలు కూడా నమ్ముతున్నాయి రక్షణ పొందియా? కాబట్టి బైబిల్లో చెప్పిన మాట అది. దెయ్యములు కూడా నమ్ముచున్నవి యేసుక్రీస్తు ప్రభుని, కానీ వాటికి రక్షణ లేదు. కానీ మనుషులైనటువంటి మనకి, సజీవులుగా ఉన్నటువంటి మనకి రక్షణ అనే శిరస్నానము అంటే ఒక కిరీటాన్ని మనం ధరించుకోవలసినటువంటి వారంగా ఉన్నాం. ఆ కిరీటం మనకు ఉందా? రక్షణ అనే శిరస్నానము, తర్వాత దేవుని వాక్యము, ఆత్మ ఖడ్గము ధరించుకోండి. వాక్యం అనే ఆత్మ ఖడ్గము. ఇక్కడ ఇందాక ఒక చేత్తో దాలు పట్టుకున్నాం, ఇప్పుడు ఖడ్గము ఒక చేత్తో పట్టుకుంటున్నాం. ఆ ఖడ్గం ఏంటి? ఏమండి? యేసు ప్రభువుతో ఉన్నటువంటి శిష్యులైనటువంటి వారు ప్రభువుని పట్టుకున్నప్పుడు ఆ శిష్యులలో ఒకనికి కత్తి ఉంది చేతిలో. ఆ కత్తి తీసుకొని ఏం చేశాడు? ఆ పట్టుకున్నటువంటి ఆ దాసుని చెవి నరికారు. నరికినప్పుడు కత్తి పట్టుకున్నవాడు కత్తితోనే నశించిపోతాడు కనుక చెవి తీసుకొని ప్రభు ఏం చేశారు? అక్కడ మళ్ళీ ఇప్పించారు. కనుక శరీర సంబంధమైనటువంటి ఖడ్గాలు కాదు, కత్తిపోటులు వంటి మాటలు మాట్లాడు వారు కలరు అని అన్నాడు. చేత్తో కత్తి కాదు, మాటల్లోనే కత్తులు ఉంటాయి. మాటల్లోనే కత్తులు ఉన్నాయి. జాగ్రత్త. కనుక మనం ఇక్కడ ఏం చేయాలంటే దేవుని వాక్యమును, ఆత్మ ఖడ్గమును ధరించుకునుడి. రక్షణ అనే శిరస్త్రాణమును, దేవుని వాక్యమునే ఆత్మ ఖడ్గమును ధరించుకుని, ఆత్మ వల్ల ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపన చేయించు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయించు వెలుగుగా ఉండి. తన కొరకే కాదంట, ఎవరి కొరకు? సమస్తమైనటువంటి పరిశుద్ధుల కొరకు. మనం ఎంత ప్రార్థన చేయాలి? ఏం చేస్తున్నాం మన ప్రార్థన? వారికి రాత్రి మొదలు పెడితే నిద్ర వచ్చింది. అవునా కదా? రాత్రి ఆన్లైన్ ప్రేయర్ రెండమ్మా స్వార్థమ 9 గంటలకే వచ్చింది. అమ్మ 10 గంటల నుంచి మనం 10 గంటల నుంచి స్టార్ట్ అవుతుందమ్మా, 10 గంటలకి రా అని చెప్పారు. నిద్రపోయాం. సరేనని చెప్పేసి అయ్యగారు సరే మేము కొంతమంది వచ్చి కూర్చున్నాము. ఈలోపు అయ్యగారు వాక్యం చెప్తున్నారు. సింగపూర్ నుంచి మాట్లాడుతున్నారు అయ్యగారు.
మాట్లాడుతున్నప్పుడు స్వార్థమా తొందర రండి, అందరు రండి ఇక్కడ ఉన్న వాళ్ళే కదా మరి పిలుచుకొని అయ్యగారు మాట్లాడుతున్నారంటే అయ్యగారు బాగా అలసిపోయి ఉన్నారు, కానీ మాట్లాడుతున్నారు. సరే స్వార్థమ్మ ఏమనుకున్నాడంటే వెళ్ళిపోయి ఏదేమైనా కానీ వెళ్ళంగానే ఆమె గుండెలో నొప్పి వచ్చింది. గుండెలో నొప్పి వచ్చి ఆ నొప్పితో బాధపడుతుందంట. బాధపడతా అయ్యో నొప్పి వచ్చేసింది, గుండెలో నొప్పి వచ్చేసింది. ఎక్కడి నుంచి వచ్చింది నొప్పి, అది ఎలా వచ్చింది నొప్పి, శరీర వీక్నెస్ని బట్టి కానీ ఏదైనా కానీ వచ్చింది. సరే అంతకుముందు ఆమె ప్రార్థనకి రావాలనుకుంది, ప్రార్థనకి వెళ్దామని అనుకునే లోపు గుండెలో నొప్పి వచ్చేసింది. ఏమైపోతాం, చచ్చిపోతే మందిరంలోనే చచ్చిపోతానులే అని ఒక నిర్ణయము తీసుకొని, చచ్చిపోయినా మందిరంలోనే చచ్చిపోతాను అని ఒక నిర్ణయం తీసుకొని ప్రార్థనకు వచ్చింది. ప్రార్థనకు వచ్చి దాదాపు 1 గంట పైనే కూర్చొని ప్రార్థన చేస్తాం. చాలామంది ప్రార్థన చేస్తూ ఉన్నారు, అందరూ ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన చేస్తున్నప్పుడు తను కూడా ప్రార్థన చేసుకుంటే ఆ గుండెలో నొప్పి పోయిందండి, కారిపోయిందండి. ఆ గుండెలో నొప్పి ఏమైపోయింది, కారిపోయింది. హాస్పిటల్కి వెళ్ళిందా? నేను వెళ్ళాను హాస్పిటల్కి వెళ్ళాను. కానీ ఆమె మందిరంలోకి వచ్చింది, మందిరంలోకి వచ్చి ప్రార్థన చేసుకుంది. పొద్దున్న చెప్తుంది, అయ్యా రాత్రి గుండెలో నొప్పి వచ్చింది, కానీ అయినా కానీ నేను వచ్చాను, ఆ గుండెలో నొప్పి పోయింది అని అంటుంది. విశ్వాసము ఎంత గొప్పది, దేవుడు చేస్తాడు అనే నమ్మకము మనలో ఉండగలిగినట్లయితే దేవుడు ఏదైనా చేస్తాడు. వీళ్ళు ఇచ్చిన సాక్ష్యమే, మీరు ఇచ్చే సాక్ష్యమే కదా. దాన్ని బట్టి ఇంకా నేను లోతుగా దేవునికి లోబడి ఉన్నట్లయితే దేవుడు ఇంకా గొప్ప కార్యాలు చేస్తాడు కదా, ఇంకా గొప్ప కార్యాలు చేస్తాడు కదా. అబ్రహాంకి దేవుడు ఇస్సాకుని కుమారుడిగా ఇచ్చాడు. మళ్ళా ఏమన్నాడు, మిఠాయి పట్ల తీసుకొచ్చి తండ్రి ఏం చేస్తున్నాడు, పిల్లోడికి ఇచ్చాడు ప్రేమతోటి. అమ్మా మిఠాయి పట్ల చెయ్యి చూపుతున్నాడు తండ్రి. అరే కొంచెం బెటరా అని అంటే ఏమంటున్నాడు, ఓహో అంటున్నాడు. అరే నేనే కదా తెచ్చి ఇచ్చాను నీకు, నేనేగా తెచ్చి ఇచ్చాను అన్నా కానీ కట్టట్లా. తండ్రి మళ్ళీ ఇస్తాడా, మళ్ళీ తీసుకున్నప్పుడు తీసుకొస్తాడా, మళ్ళీ ప్రేమ ఉంటుందా తీసుకురావడానికి? కుమారుడనే ప్రేమ ఉంటుంది, కానీ అదే పొట్లం చేతిలో పెట్టాడు అనుకో, పొట్లం చేతిలో పెట్టాడు అనుకో. చాలా చిన్న ఎగ్జాంపుల్. అసలు ఎంత ప్రేమించి ముద్దు పెట్టుకొని నువ్వే తింటాను, నాకెందుకురా, నీకోసమే తెచ్చాను అని అంటాడు. దేవుడు వాగ్దానం చేసి ఇస్సాకుని బలిమని కోరినప్పుడు అబ్రాహాము నమ్మాడు, విశ్వసించాడు. కనుక అక్కడ ఏమైంది, ఆ విశ్వాసము ఏమైందంటే ఇచ్చిన వాగ్దానాన్ని స్థిరపరచడానికి అవకాశమైంది. ఇందును బట్టి నీవు దేవునికి భయపడువాడు అని నేను నమ్ముతున్నాను. అక్కడ చూడండి ఎంత పరీక్ష ఉందో. ఆకాశ నక్షత్రాలు, తండ్రి స్థానం, దేవునితో స్నేహ స్థానం, ఆ స్థానం కూడా అది కూడా సంపాదించగలిగాడు. కనుక మన జీవితంలో ఇక్కడ దేవుని వాక్యం అనే ఆత్మ ఖడ్గమును ధరించుకోండి. ఆత్మ వలన ప్రతి సమయమందు ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపన చేయించు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయించు మెలుగుగా ఉండుడి. 11వ వచనం, మరియు నేను దేని నిమిత్తము రాయబారిన సంఖ్యలలో ఉన్నాను,
ఆ సువార్త మర్మమును ధైర్యంగా తెలియజేయుటకు నేను నోరు తెరిచినప్పుడు దాని గురించి నేను మాట్లాడవలసినట్టుగా ధైర్యంతో మాట్లాడటకై వాక్శక్తి నాకు అనుగ్రహింపబడినట్లు నా నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయించు మెరుగుగా ఉండేది. దేని విషయంలో నేను నోరు తెరిచి మాట్లాడాలనుకుంటున్నాను ఆ విషయంలో నాకు ధైర్యంగా కావడానికి నాకు ఆ వాక్శక్తి కొరకు నా కొరకు కూడా ప్రార్థన చేయండి. దేవుని సేవకుల కొరకు ప్రార్థన చాలామంది జూమ్లో చేయలేదమ్మా, ఎంతమంది చేశారు? ప్రతి వారు ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో వారందరూ కూడా తప్పనిసరిగా ప్రార్థన చేస్తారు. ఈ ప్రార్థనలో అక్కడ దేవుడిచ్చిన శక్తిని బట్టి నీ ప్రార్థనలో కూడా పాలు పంపులు ఉన్నాయా లేదా, నీకు రావాల్సిన ఫలితం ఉందా లేదా, మనకున్న ఫలితం కూడా ఉంది. కనుక మనం ప్రార్థనా పరులు అయితే ప్రార్థనా పరులు కావాలి, యుద్ధం చేసేవాళ్ళం అయితే యుద్ధం చేయాలి, కావిలి వారం అయితే కావిలిగా ఉండాలి. అవునా కదండి? ఎక్కడ యుద్ధానికి వెళ్ళిన భాగం ఎంతో కావిలి వారి భాగము అంతే. దావీదు అలాగన్నాడు, మేమంతా యుద్ధం చేసాము వాళ్ళు నిద్రపోతున్నారు అని అంటే అలా కాదు. కావిలి వారికి యుద్ధం చేసిన వారి భాగం ఎంతో కావిలి వారికి కూడా అదే. కనుక ప్రార్థన చేసేవాళ్ళు కూడా శక్తి, యుద్ధం చేసేవాళ్ళు యుద్ధ స్వార్థ ప్రకటించేవాళ్ళు ప్రకటిస్తారు, స్వార్థ ప్రకటించడానికి ఖర్చు అయ్యేవాళ్ళు నేనెందుకు చేయాలి అనే మనసు ఉండదా? చెప్పండి అమ్మా. ఉందా? మంచి పాటలు పాడుతుంది సుజాత, వేరే స్థలానికి పాటలు పాడడానికి పిలుస్తున్నారు, ఛార్జీకి డబ్బులు లేవు. పక్కన అమ్మాయి స్వరూప నేను ఇస్తున్నాను లేకపో నువ్వు వెళ్ళి పాటలు పాడరా అని చెప్తే అప్పుగా ఇస్తున్నాను, మళ్ళీ వచ్చినాక నా అప్పు తీర్చు అని ఇస్తావా? లేకపోతే నేను ఇస్తున్నాను పదా నువ్వు వెళ్ళి దేవుని మహిమపరచమని అంటావా? ఇందులో నిజం అమ్మా. అంటారు కానీ సరే పదా దేవుని సేవ కోసమే నేను ఖర్చు పెట్టలేకపోతున్నాను, నువ్వు సేవ నీ విశ్వాసము ఇంకా అక్కడ ఏంటి నాకున్నటువంటి నమ్మకము, నీకు ఉన్న విశ్వాసము, తర్వాత ఏదో చెప్తాడు పౌలు అక్కడ రెండు ఒకటి అవ్వాలి. ఆర్థికంగా ఉంది, పాటలు పాడగలదు, కానీ ఏం లేదు, ఆర్థికంగా ఉంది, పక్కన ధనం ఉంది. ఆ ధనము ఈమెకి క్రోడీకరించి ఈమెను పంపించగలిగినట్లయితే ఆ వచ్చే చెప్పండి ప్రతిఫలము ఇద్దరికీ షేర్ అవుతుంది, ఇద్దరికీ షేర్ అవుతుంది. అది ఎవరైనా చేయగలుగుతున్నారా? ఎవరైనా చేయగలుగుతున్నాం మనం అలాగే? చేయలేము మనం, అంటే ఆ మనస్సు లేదు. కనుక పౌరులు అంటున్నారు అది అలానే. ఇప్పుడు ఏదైనా కానీ ఆ సందర్భమే కాదు, ఎన్ని సందర్భాలు అయినా సరే మనము ఆ పనిలో మనం ఉండగలిగినట్లయితే అది ఆగిపోయే పనిని ప్రోత్సహింపజేసినట్లే కదా. ప్రోత్సాహం అందుకనే ఉన్నానంటే నా కొరకు ధైర్యంగా నేను మాట్లాడటానికి, నేను ఏ మాటలైతే మాట్లాడాలని నేను అనుకుంటున్నానో అవి ధైర్యంగా మాట్లాడటానికి నా కోసం కూడా మీరు ప్రార్థన చేయండి అని చెప్పేసి ఎలా చేయాలి? ధైర్యంగా ప్రార్థన చేయాలంటే సర్వాంగ కవచము ధరించుకొని చేయాలా, లేకపోతే ఎలా చేయాలి అమ్మా? ధరించుకొని చేయాలి. ఎవరి కొరకు?
ఎవరైతే దేవుని వాక్యాన్ని ప్రచురపరుస్తున్నారో, అందుకని పౌలు ఎలాంటి శ్రమలు, ఎలాంటి వాళ్ళు ప్రార్థన చేస్తున్నప్పుడు చెరసాల్లో ఉన్నటువంటి మనకి మంచి ఎగ్జాంపుల్ ఎవరు? పేతురు. పేతురు ఎక్కడున్నాడు? చెరసాల్లో ఉన్నాడు. కానీ సంఘం ఏం చేస్తుంది? ఆసక్తితో ప్రార్థన చేస్తుంది. ఆ విడుదల జరిగిందా లేదా? ప్రార్థనకి పరలోకం నుండి దూత వచ్చి చెరసాల్లోకి బయటికి ఎలాంటి కార్యాలు చూశారండి. మన సంఘం కూడా అలాగా కొన్ని కార్యాలు చూడగలిగే స్థితికి మనం రాగలగాలి. కనుక నడుము కట్టుకోవాలి, నీతి అనే మైమరు కొడుకోవాలి, సత్యము, నీతి, తర్వాత సమాధానము, విశ్వాసము, తర్వాత వాక్యము, ఆ తర్వాత వాక్యం అనే డాలు, వాక్యం అనే ఖడ్గము, ప్రార్థన, వీటన్నిటిని మనం కలిగి ఏం చేయాలి? అపవాదిని ఎదిరించాలి. అపవాదిని ఎదిరించడి వాడి మీ అంత నుంచి పారిపోవును అన్న మాట మరి ఇది లేకుండా చేద్దామా? ఇంకొక విషయంలో కూడా ఉపయోగపడతాం. ఎవరికి? నీతిమంతులైనటువంటి వారు యుద్ధానికి వెళ్తున్నప్పుడు వారి వరకు మనం చేస్తున్నటువంటి ప్రార్థన మనకి భాగమవుతుంది. కనుక పిల్లగా దేవుడు మన పట్ల చేసిన ఆ అద్భుత కార్యాలు మనం ఎన్నడూ మర్చిపోయేవారు కాకుండా వీటిని మనం కలిగి ఉన్నామా లేదా, ఈరోజు వెళ్ళి ఎంతవరకు వీటిని మనం పోషించగలుగుతున్నాము. ఫెయిల్ అయితే ఫెయిల్ అయినట్టు చెప్పాలి, పాస్ అయితే పాస్ అయినట్టు చెప్పాలి. రేపు చెప్పగలుగుతారా? రేపు చెప్పగలుగుతారా? సరే, ఎప్పుడైనా చెప్పండి ఒకసారి. మనం అందరం కలిసి సాధారణంగా మనం ఇక్కడ ఎంతమంది ఉన్నాం? 10 మంది ఉన్నామా? 4, 4, 8, 10, 12, 13 ఉన్నాం. సరే, మనకే పరీక్ష. ఈ పరీక్షలో మనం అక్కడే జారిపోయినా, అక్కడే పడిపోయామయ్యా, అక్కడే ఇదైపోయామయ్యా, నిలబడ్డాను అని చెప్పగలిగే స్థితి ఉన్నట్లయితే అపవాది భయపడతాడు. అపవాది భయపడతాడు. ఎందుకంటే దేవుడిచ్చిన సర్వాంగ కవచాన్ని, దేవుడిచ్చిన సర్వాంగ కవచం ఉంది కనుక మనం ఏం చేయలేము. అలాగే మనం సిద్ధపడదాం. ప్రార్థన చేసుకున్నామండి. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేద్దాం. అందరం ఒక 10 నిమిషాలు బాగా వీటిని గుర్తుపెట్టుకొని మనం ప్రార్థన చేద్దాం.